ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక 5వ తేదీ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 8వ తేదీ రోజు అయితే ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంతగా ప్రభావం చూపకపోవచ్చు అని చెప్పేసి కూడా వార్తలైతే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మూడోసారి కూడా గెలిచి తన సత్తా చాటాలని అరవింద్ కేజ్రీవాల్ అయితే ప్రచారం చేశారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, చాలా కీలక నేతలు అయితే ప్రచారం చేశారు. ఈసారి తమ అధికారం దక్కించుకోవాలని చెప్పేసి అయితే బీజేపీ కూడా చాలా కష్టపడట్లయితే మనకు ప్రచారంలో కనిపించింది. కేజ్రీవాల్ అయితే ప్రజా ఆకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారు. గతంలో కూడా ఇలాంటి పథకాలతోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ప్రజా ఆకర్షక పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పేసి కూడా కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క యమునా నదికి సంబంధించి కూడా కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ప్రభుత్వం కావాలనే ఈ యమునా నీటిలో విష పదార్థాలు కలుపుతుందని చెప్పేసి కూడా సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. దానిపై కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. సో ఫిబ్రవరి 5th రోజు అయితే ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇక ఫిబ్రవరి 8న ఢిల్లీలో అధికారం ఎవరు చేపట్టేది అనేది మనకు తెలిసిపోతుంది.